కురవి నేరేడ్ రైతు వేదికల్లో మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి, తహసీల్దార్ బి విజయ, ఎంపీడీఓ కె రవిబాబు, అలాగే ఏవో నరసింహారావు, ఎస్ఐ సతీష్ తదితరులతో కలిసి యూరియా పంపిణీ కోసం జాబితా ప్రకారం వచ్చిన రైతుల వివరాలను సేకరించి రైతులకు యూరియాకు సంబంధించి బిల్లులు నగదు తీసుకోవడం జరిగింది. యూరియా వచ్చే సమాచారం ఇవ్వడం జరుగుతోందని, యూరియాకు సంబంధించి రైతుల వివరాలు సేకరించి యూరియా పంపిణీకి సిద్ధంగా ఉన్నామని కురవి మండల ప్రత్యేక అధికారి నరసింహస్వామి తెలిపారు. కురవి మండల రైతు వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మరియు ఎస్పీ గారి ఆదేశాల మేరకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము. ఎట్లా అంటే మేము ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏదైతే రైతులకు ఈరోజు మనం యూరియా పంపిణీ చేస్తామో ఆ జాబితాను ముందే ప్రకటించి వారి గ్రామాలలో గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసి వారి లోకల్ గ్రూపులలో కూడా పంపించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రావాల్సిన రైతులకు తెలియపరిచి ముందస్తు వాళ్ళని మాత్రమే పిలిచి రైతు వేదికల ద్వారా మనము వాళ్ళకు మంచిగా కూర్చోబెట్టి మంచి వాటర్ తర్వాత అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కోటా ఎంత వస్తుందో అంతమందిని పిలిపించి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా యూరియా అనే విధంగా చర్య తీసుకుంటున్నాం. గతంలో కంటే ఇప్పుడు చాలా మంచిగా పంపిణీ జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత మనకు రైతు వేదికల ద్వారా మనం ఇక్కడ టోకెన్ రాయడము యూరియా పంపిణీ దానికి వేరే కూడా చాలా తగ్గింది. గతంలో ముందు కూడా ఒక ఉండేది, దాన్ని మార్చి అది జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు లేదు, దాన్ని మార్చి ముందస్తు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో నిర్ణయించుకున్న దాని ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, పోలీసు వారి సహకారంతో ఈ పంపిణీ దిగ్విజయంగా జరుగుతున్నది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికి ఏ రైతు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా యూరియా అందించడంలో మన ప్రభుత్వం ముందుంటుందని అందరికీ కూడా పొలి మొత్తంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు లేకుండా కూడా ముందస్తు ప్రణాళిక యూరియా పంపిణీ చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా ముందు ఇలాగే పంపిణీ చేస్తూ ప్రతి ఒక్క రైతు కూడా యూరియా అనే విధంగా